ఈసారి పిఠాపురంలో గెలిచి ఎన్నికల్లో బోని కొడతారా లేదా అన్న చర్చ ఏపీ మొత్తంలో కాకారేపుతోంది. ఆయన్ను ఎలాగైనా ఓడించాల్సిందే అని కంకణం కట్టుకుంది వైసీపీ. మీరు 1,00,000 నోట్లు పంచినా నాకు 1,00,000 ఓట్ల మెజార్టీ ఖాయమని రూలింగ్ పార్టీని డైరెక్ట్ గా సవాల్ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పిఠాపురం అసెంబ్లీ సీట్ ఇంకా హీట్ ఎక్కింది. తన ఫాలోయింగ్ ను, తన ఫ్యాన్స్ ని, తన ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి పిఠాపురం తనకు ఎంత ప్రతిష్టాత్మకంగా చేతల్లో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమిలో మిగతా పార్టీల క్యాడర్ ని కూడా తన వైపు తిప్పుకున్నారు. పీకే ప్లాన్ ఇలా ఉంటే జగన్ వ్యూహం మరో రేంజ్ లో ఉంది. ముద్రగడ పద్మనాభంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును సైతం రంగంలోకి దింపి సై అంటోంది వైసీపీ. పిఠాపురంలో గెలుపు మనకు చాలా ముఖ్యం. వంగగీతని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందే అని ముద్రగడ, దొరబాబు, కన్నబాబుకు జగన్ టార్గెట్ పెట్టారు. దీంతో అంతా కలిసి పిఠాపురం పొలిటికల్ వర్క్ మోడ్లోకి వచ్చేశాయి. ఇక పిఠాపురం ప్రస్తుత అభ్యర్థి వంగగీతకు పూర్తి కోఆపరేషన్ ఇస్తూ తమ అనుచర వర్గాన్ని ప్రచారంలో దింపారు. కేవలం కాపు సామాజిక వర్గమే కాకుండా అందరూ తన వాళ్లే అంటూ సామాజిక సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ పిఠాపురం మొత్తాన్ని రౌండప్ చేస్తున్నారు వంగగీత. పిఠాపురంపై పవన్ పెట్టుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని చూసి ఆయన బద్ద వ్యతిరేకులంతా ఒకటవుతున్నారు. గత ఎన్నికలో భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడించిన వైసీపీ ఈసారి కూడా పవన్ కి పరాజయాన్ని రుచి చూపాలన్న పట్టుదలతో ఉంది. ఫస్ట్ టైం విక్టరీ కోసం సిట్టింగ్ వేసుకున్న పవన్ సిట్టింగ్ సీటు వదులుకోకూడదని వైసీపీ ఇలా పిఠాపురం చుట్టూ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే పిఠాపురంలో ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు. అన్ని పార్టీలు అక్కడ ఒక్కోసారి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. పైగా ఈసారి పవన్ కు క్రేజ్ పెరిగిందని ఆ పార్టీ చేసిన సర్వేలో తేలింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ ను గెలిపించాలని కోరటంతో ఈసారి జనసేనదే విజయం అంటూ ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.